హే మై డియర్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఫియర్. 4 అక్షరాల సింపుల్ వర్డ్ FEAR. 6 అడుగుల మనిషిని షేక్ చేస్తది. దేనికి భయం? ప్రతి ఒక్కదానికి భయం. ఎక్కడ జాబ్ రాదో భయం. ప్లేస్‌మెంట్‌లో సెలక్షన్ అవ్వకపోతే? ఎక్కడ CGPA తగ్గితే కన్‌స్ట్రక్షన్ దొబ్బేస్తుందో భయం. సో, ఇన్ని భయాలు పెట్టుకొని నువ్వు లాస్ట్‌కి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్‌లో నువ్వు ఏం చేయలేవు. లాస్ట్‌కి ఏం చేసుంటావు? లైఫ్‌లో భయపడేది తప్ప ఏం చేయలేవు. సో, దానికే నువ్వు భయాన్ని ఎప్పుడైతే నిజంగా భయపడి చూస్తావో, అది ఎక్కువ భయపడుతుంది. అదే భయాన్ని నువ్వు ఫ్యూయల్‌గా మార్చుకున్నావనుకో, ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో గెలిచేస్తావు. సో, వన్ మోర్ థింగ్, నిన్ను నువ్వు నమ్ముకో. పక్కనోళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తన్నారు, వాళ్ళు కామెంట్స్ చేస్తారా? ఏంటో మనకు తెలుసు. పక్కనోళ్ళతో ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దండి. సో, అది మార్క్స్ విషయంలో అయినా సరే, టాలెంట్ విషయంలో అయినా సరే, స్కిల్స్ విషయంలో అయినా సరే. ఎవరు ఏం చేస్తే మనకేంటి? మనం ఎక్కడున్నాం? సో, డే బై డే ఇంప్రూవ్‌మెంట్ అవుతాం. ఎవ్వరు ఇక్కడ బ్రహ్మజ్ఞానులైతే కాదు కదా! సో, ప్రతి ఒక్కరి బ్రెయిన్‌తో డే బై డే ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటాం. సో, సెల్ఫ్ డెవలప్‌మెంట్ కొద్ది కొద్దిగా